హలో, నమస్తే. ఎవరు నువ్వు? ట్రోల్ఫేస్ చావతనకు సిద్ధమా మిస్టర్? నీకనిపించా? ఇప్పుడు చూద్దాం ఎవరికి పిచ్చో. ఏంటి? ఏం చేయబోతున్నావు? నువ్వేం దిగులు పడమాకక్క. ఆ పిల్లల్ని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పట్టుకుంటారులే. కాబట్టి నువ్వు బోధ చేసుకో, మాకు కొద్దిగా రెస్ట్ తీసుకో నువ్వు. థ్యాంక్స్ రా. ఎందుకు అంతకున్న అరెస్ట్ చేయలేదు? ట్రోల్ ఫేస్ చాలా తెలివైన వాడు, కానీ అతని వైపు నుంచి కూడా కొంచెం న్యాయం ఉంది. కానీ అతను ఎందుకు చంపుతున్నాడు? అతను జస్ట్ ట్రోల్ చేసే వాళ్ళు మాత్రమే చంపుతున్నాడు. ఇప్పుడు తను ఎక్కడున్నాడు నాకు తెలీదు. ఇప్పుడు ట్రోల్ ఫేస్ గురించి చెప్పు. ట్రోల్ ఫేసా? ఆ పేరే చాలా భయంకరంగా ఉంటుంది. చిన్నతనంలో ట్రోల్ ఫేస్ ఒక మామూలు అబ్బాయి. తను ఒక అనాథ. అతను ఒక భయంకరమైన అబ్బాయి. అసలు అతని గురించి నీకెలా తెలుసు? అది నీకు అనవసరం. ఇప్పుడు చెప్పేది మాత్రం విను. చిన్నప్పుడు ట్రోల్ ఫేస్ ఒక అబ్బాయిని చెప్పాడు. అతను ఫేమస్ డైరెక్టర్ అయిన మిస్టర్ సన్ గారి అబ్బాయి. అప్పట్లో ఆ ఇన్సిడెంట్ తర్వాత ట్రోల్ ఫేస్ జువెనైల్కి వెళ్ళాడు. చాలా సంవత్సరాల తర్వాత మిస్టర్ హెండర్సన్ గారు చనిపోయారు. కానీ ఇప్పుడు దాకా ట్రోల్ ఫేస్ ఎక్కడా కనపడలేదు. నాకు తెలిసి అతను ట్రోల్ చేసిన వాడిని చంపుతున్నట్టున్నాడు. ఏంటి? మిస్టర్ హెండర్సన్ గారు మొన్నే చనిపోయారు, కానీ నువ్వు అప్పట్లో చనిపోయారంటారు. ఇది నిజమేనా? అవును లిసా, నీకు తెలీదా? మరి అతనెవరు? బాధపడ మాకు. నేను అనుకున్న పని ఫినిష్ అయింది. ఇప్పుడు ఇంకా ట్రోల్ ఫేస్ చనిపోయినట్టున్నాడు. ఇంకా నా వర్క్ అయిపోయినట్టే. ఇప్పుడు చెప్పు, ఎందుకు కొన్నిసార్లు ట్రోల్ చేశావు? ఎవరు కొనిసా? నాకు ఆ పేరుతో ఎవరు తెలీదు. అబద్ధం చెప్పుకో. నాకు అంతా తెలుసు. నువ్వు తనను మోసం చేసి ట్రోల్ చేసావు. తను బాత్రూంలో స్నానం చేస్తూ తన వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి మరి అప్లోడ్ చేసి మోసం చేసావు. ఎంత ధైర్యం నీకు? నీకు అసలు సెన్స్ ఉందా? నాకంతా తెలుసు ఫేస్. నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వబాకు. పాపం తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. ఓకే, వెళ్ళు. పైకి వెళ్ళి కొన్నిసార్లు కలు. మాసులో దానికి సెట్ కూడా మిస్టర్ బా. ఏంటా సౌండ్? సరెండర్ అవుట్ ట్రోల్ ఫేస్, లేకుంటే నేను షూట్ చేయాల్సి వస్తుంది. హాయ్ మేడం లిసా, మనం మళ్ళా కలిసాం. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ట్రోల్ ఫేస్. నువ్వు చాలా ఫన్నీ. ఏం ఫన్నీ? నువ్వు బాగా ప్లాన్ చేసి ట్రోల్ చేసే వారందరినీ చంపి పారిపోవాలనుకుంటున్నావా? అవును. నీ క్వశ్చన్ తెలుసు. అండర్సన్ కానీ పిఎస్ని ఎందుకు చంపాను? లేదు. ఎందుకంటే తను ఒక అమ్మాయి ట్రోల్ చేసి వైరల్ చేసింది. ఆ మిస్టేక్ వల్ల పాప అమ్మాయి కులాలు చనిపోయింది. కాబట్టి నీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎప్పుడు నేను జస్ట్ క్లీన్ చేస్తున్నాను. నేను జస్ట్ ట్రోల్ చేసావు మనం వాళ్ళని మాత్రమే చంపేస్తాను. అయితే నీ మర్డర్ సీన్ అయిపోయినట్టే కదా, ఇంకా నువ్వు సరెండర్ అవుతావా? కానీ నేను చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకో. నేను జస్ట్ సిటీని క్లీన్ చేస్తున్నానంతే. అలాగే ఎక్కడైనా తప్పు జరిగిందో అక్కడ నేను ఎక్కడ క్లీన్ చేస్తాను. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయి.